చిన్న పిల్లలకు పెట్టినట్టయితే వాళ్ళకు ఎంతో జ్ఞాపక శక్తి ఎదుగుదల వస్తుందని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే చెప్పుకుంటారు. ఈ పండు లోపల చూపిస్తాను మీకు, చూడండి. ఈ పండు లోపల చూసుకున్నట్టయితే ఒక గుజ్జులాగా అయితే ఉంది. చాలా టేస్టీగా ఉంది, తీయగా ఉంటుంది పండు. పెద్దవాళ్ళకు కూడా ఒంట్లో కొవ్వుని కానీ ఒంట్లో వేడిని కానీ తగ్గిస్తుందని అయితే చెప్తుంటారు. పండు తిన్న తర్వాత ఇందులో ఒక పప్పు వస్తుంది. ఆ పప్పుని తేనెలో ముంచుకొని మనం తిన్నట్టయితే మాత్రం క్యాన్సర్ లాంటివి నయమైపోతాయని అయితే చెప్తున్నారు. ఈ పండ్ల లోపల ఉన్న ఈ గుజ్జు పేస్ట్ లాగా చేసుకొని ఎవరికైనా కుక్క కరిచినప్పుడు దానిపైన పెట్టుకున్నట్టయితే తగ్గిపోతుందని అయితే చెప్తున్నారు. కొంతమందికి ఒంట్లో వేడి కారణంగా పైల్స్ లాంటివి, అంటే అరిషమూలలు అయితే అవుతాయి కదా, అట్లాంటి వాళ్ళకి చెట్టు చాలా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు యొక్క మొదల్లో అయితే వేరు ఉంటుంది. ఆ వేరు తీసుకొని మన ఆవు పాలలో వేసి పేస్ట్ అయితే చేసుకొని రోజుకు 2 సార్లు చొప్పున అయితే తీసుకున్నట్టయితే ఒక నెల రోజుల లోపు అయితే తగ్గిపోతుందని అయితే పెద్దలు అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఈ చెట్టు యొక్క ఉపయోగాలు. ఇది సంవత్సరానికి